సర్పగంధ పేరుకు తగ్గట్లే సర్పగంధ మొక్క పాములను దూరంగా ఉంచుతుంది. దీని ఘాటైన వాసన వల్ల పాములు దగ్గరికి రావు. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. ఇంటి ప్రవేశ ద్వారాల వద్ద లేదా తోట అంచుల్లో ఈ మొక్కలు నాటితే పాములు, తేళ్ళు, కీటకాలు రావు. బంతిపూలు పాములకు బంతిపూల వాసన అంటే అస్సలు పడదు. మీ ఇల్లు, తోటలో పాముల భయం ఎక్కువగా ఉంటే తోట లేదా ఇంటి చుట్టూ బంతి మొక్కలను నాటండి. వీటి వేరుల్లో, ఆకుల్లో ఉండే ఆల్ఫా టెర్టిలైన్ అనే రసాయనం వల్ల ఘాటైన వాసన వస్తుంది. వీటిని పాములు అస్సలు భరించలేవు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వాసన పాముల జ్ఞానేంద్రియాలపై ప్రభావం చూపుతుంది. వెల్లుల్లి, ఉల్లి వంటి అల్లియం జాతి మొక్కలకు తోట అంచుల్లో, ఇంటి పెరట్లో నాటితే పాములు ఆ చుట్టుపక్కలకు రావు. ఉల్లిపాయ మొక్కలలో కూడా సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని కోసినప్పుడు లేదా నలిపినప్పుడు వచ్చే ఘాటైన వాసన పాములకు పడదు. దీంతో అవి పారిపోతాయి. లెమన్ గ్రాస్, అలాగే లెమన్ గ్రాస్ సువాసన మనసుకు హాయినిస్తుంది, కానీ ఇది పాములకు అస్సలు నచ్చదు. ఇందులో సిట్రోనెల్లా అనే నూనె ఉంటుంది. అది పాములను, దోమలను, కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. మీ ఇల్లు లేదా తోట చుట్టూ కంచెలా ఈ మొక్కను నాటితే ఒక్క పాము కూడా అటువైపు రాదు.